రాష్ట్ర అధ్యక్షులు బందర్ గౌతమ్ సార్ గారికి మరియు ఈ కార్యక్రమానికి సూపర్ సూపర్ నాయకత్వంలో బందల గౌతమ్ కుమార్ గారి నాయకత్వంతో ముందుకెళ్దాం. మన అనుభవమైనటువంటి పూర్ణచంద్రరావు సార్ ఆయన ఎలక్షన్ ఉన్నటువంటి ఇప్పటివరకు ఇక్కడ చాలా అణచివేత ఉంటుంది ఈ ప్రాంతం వద్ద కూడా. ఈ అణచివేతకి లోనైనటువంటి ప్రజల గొంతుకై ఆయన నిరంతరము మాట్లాడుతుంటే మేమందరం కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ పరిణామం కానీ 29 వరకు కన్నా ఇటనే కొనసాగితే జరిగేటువంటి ప్రతి అక్రమాలపైన ఆయన ఇదే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా రాయదుర్గం ఎమ్మెల్యేని గెలిచేటువంటి పరిస్థితి బహుజన సమాజం చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీటీ ఎంత మరుగులు పడిపోయింది. ఆర్టీటీ కోసం మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ కోసం మన బహుజన సమాజ్ పార్టీ నాగరాజు గారు రేపే నుండి 2వ ఉద్యమం సార్ లేబోతున్నారు. కాబట్టి దాంట్లో కూడా మీరందరూ భాగస్వాములు కావాలి. ఆర్టీటీని కాపాడుకోవాలి. దాంట్లో మీరు భాగస్వాములు అవుతారని ఇప్పుడే నాగరాజు గారు చెప్పారు. ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత అదే ఉద్యమం కూడా రేపు ఇక్కడే ఈ నియోజకవర్గం ఈ రాయదుర్గం నుంచే స్టార్ట్ చేయబోతున్నాం. ఎంతమంది భయపెట్టినా ఎంతమంది లొంగ తీసుకోవాలని చూసినా అది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. కొంతమంది వాళ్ళు పార్టీని ఎదుర్కోలేక మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చిల్లర సభ్యులతో చిల్లర వ్యక్తులతో కామెంట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. అట్లాంటి దానికి నేను కానీ బహుజన సమాజ్ పార్టీ గారి లోకసభ తెలియజేస్తున్నా. ఇక్కడ రాయదుర్గం ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చా నేను. ఇంతవరకు నేను ఈ ప్రాంతం చూడలేదు. అనంతపూర్ మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తెలుసు కానీ నాకు ఈ రాయదుర్గం తెలియదు. అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది. ఆ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నేను 40 రోజులు ఉన్నా, ట్రైనింగ్ అయ్యాను IPS. ఎప్పుడు ఆయన అండగా ఉంటాం. ఆయనకి ఏ అవసరం ఉన్నా కూడా పార్టీ ఖచ్చితంగా ముందుకుంటుంది, ముందుకుంటే నడిపిస్తుంది చెప్పి మీకు అందరూ కూడా హామీ ఇస్తాను. ఓకే, జై భీమ్. అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్కే మల్లేకర్ సార్ గారు కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. పట్టుకో రాండి, ఇటు సైడ్ రాండి, వచ్చి వేయండి. ఆర్యవైశ్య ముక్తి బిడ్డ అయినటువంటి సురేష్ కుమార్ గారు సన్మానించారు. అదేవిధంగా ఈ ఓకేనా, వెనక్కి వెళ్ళండి. కనిపెట్టకూడదా అన్నా, కొద్దిగా వెనక్కి వెళ్ళండి. రాయలసీమ
కాదు, ఇది రెడ్ల సీమ, రెడ్ల కోసం సీమ. అందుకే రాజకీయం అంతా ఈ రెడ్ల చేతుల్లోనే ఉంది. మరి రెడ్లే వెళ్తున్నారు. ఈ రోజున మరి రెడ్ల పార్టీ వైసీపీ ఓడిపోయినా కానీ ఎమ్మెల్యేలు 27 మంది రెడ్లు ఉన్నారు ఈ అసెంబ్లీలో. ఎమ్మెల్యేలు 27 మంది. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం మామూలుగా రెడ్ల జనాభా 4.82% మాత్రమే. అంటే ఇంకా ఉన్నవాళ్ళు ఎవరు, కులం వీళ్ళ రైవల్ కులం ఎవరు, రాజకీయ ప్రత్యర్థి ఎవరు, కమ్మలు. కమ్మల పాపులేషన్ రెడ్ల కన్నా తక్కువ, 3.31. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన సర్వే, నా సొంత మాటలు కాదు. అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఇదే రాయలసీమలో 12 మంది ఉన్నారు. 63 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 63లో 27 మంది రెడ్డి ఎమ్మెల్యేలు, 12 మంది మరి కమ్మ ఎమ్మెల్యేలు. బీసీలు కేవలం 8 మందే ఉన్నారు ఎమ్మెల్యే. బీసీలు సగానికి సగం జనాభా ఉన్నారు ఇక్కడ, సగం పైగా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే ప్రకారమే 52% బీసీలు ఉన్నారు. అది తక్కువని బీసీలు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. నేనంటాను సరే తక్కువైనా కానీ 52% అంటే 63 ఎంతమంది ఉండాలా? 30-35 మంది ఎమ్మెల్యేలు ఉండాలా రాయలసీమలో? 35కి 8 మందే ఉన్నారు ఇప్పుడు. నేను అందుకే ఈ ప్రజలందరూ తెలుసుకోవాలా, బీసీలకి సరైనటువంటి ఎమ్మెల్యేల శాతం కనుక పెరగకపోతే, రెడ్లను ఓడించకపోతే, కమ్మ ఎమ్మెల్యేలను ఓడించకపోతే మరి ఎప్పటికీ కూడా ఇక్కడ నిరుపేదలు అట్లనే ఉంటారు, పేదరికం అట్లనే ఉంటుంది, నిరక్షరాస్యత అట్లనే ఉంటుంది. అట్లనే మరి ఇంకా మీరేమి చెప్పుకోక్కర్లా. నిరుపేదలు, నిరక్షరాస్యత ఇవన్నీ కూడా ఎట్లా కావాలి, ఎంత దారుణం అంటే అంత దారుణంగా బీసీలు బళ్ళైపోతూ ఉన్నారు. బీసీలు హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు బహుజన సంకల్ప సభలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు నాగరాజు గారి ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇసుకలోను లిక్కర్లోను దోచేస్తే, నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోచేస్తూ ఉన్నారు. ఇక్కడ కామన్ విషయం ఏంటంటే, ఆ రాజకీయ పార్టీ అయినా ఈ రాజకీయ పార్టీ అయినా అవినీతిలో కూరుకుపోయి వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడమే కాకుండా వాళ్ళ కులాలను అడ్డం పెట్టుకుని, ఆ కులాలతో వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళ కులాలకు ఈ ఆర్థికమైనటువంటి వనరులంతా కూడా దోచిపెడతా ఉన్నారని మాత్రం వాస్తవం. కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఈ రెండు కులాలు, 2 పార్టీలు, ఈ 2 కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకటే కుటుంబం, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కుటుంబం. 2 కులాలు 2 కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు బహుజన వర్గాలు అయినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలు, అదేవిధంగా అగ్రకులాల పేదలందరూ కూడా నేటికి ఆర్థికంగా ఏ రంగంలోనూ కూడా ముందుకు లేకుండా పోవడానికి ఒకే ఒక కారణం ఈ 2 కులాలు, 2 పార్టీలు, 2 కుటుంబాలు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. కాబట్టే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అగ్రకులాలు ఉండే పేదలంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నా ఒక బహుజన సమాజ్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ యొక్క ఈ సంకల్ప సభల ద్వారా ఈ బహుజన సంకల్పాన్ని వాళ్ళ మెదళ్ళలోకి నింపి రాబోయే ఎలక్షన్లలో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం కోసమే ఈ సంకల్ప యాత్రలు చేస్తామని చెప్పి ముగిస్తూ జై భీమ్, జై భారత్.